హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ కళ్యాణ్కి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే తనకి ఓటు అప్పీల్లో ఇవ్వకపోవడం, ఎందుకంటే ఫస్ట్ టికెట్ ఫినాల్ రేస్ గెలిచి సుఖం లేదు ఆయనకి పాపం. మొత్తం మీద మళ్ళీ అన్యాయం జరిగింది. మాట మార్చిన తనూజ. ఎందుకంటే అప్పటి వరకు ఫస్ట్ వచ్చిన వాళ్ళని తీసేద్దాం అని చెప్పి తన వరకు వచ్చేసరికి లాస్ట్ వచ్చిన వాళ్ళని తీద్దామని మాట మార్చింది అనమాట. సో అది జరిగింది. ఈరోజు గేమ్లో ఎమాన్యుయల్ గెలిచాడు. ఎమాన్యుయల్ గెలిచి టికెట్ ఫినాలే రేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. వెళ్తాడా లేదా చూడాలి. మ్యాక్సిమం సెకండ్ కంటెస్టెంట్ కింద వెళ్ళిపోయాడు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అన్నది చూడాలి. ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ ఉంటే మ్యాక్సిమం 99% సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. నెక్స్ట్ తర్వాత సండే ఎలిమినేషన్లో భరణి గారు కానీ సంజన గారు కానీ వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఫైనలిస్ట్గా ఎమాన్యుయల్ కానీ వెళ్ళిపోతే సంజన, భరణి గారు డేంజర్ జోన్లో ఉంటారనమాట. మ్యాక్సిమం ఎమాన్యుయల్ వెళ్ళాడు అంటున్నారు. తర్వాత ఈ మిడ్ వీక్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవచ్చు. తర్వాత సండే భరణి గారు కానీ సంజన కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ కానీ అంటే మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ లేకపోతే అది సండే మాత్రం సుమన్ శెట్టి గారు వెళ్తారు. అంతవరకు కాదు. ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని అంటున్నారు. ఈరోజు వెళ్ళిపోవచ్చు సుమన్ శెట్టి గారు. అది అన్నమాట మ్యాటరు. ఈరోజు ఏం జరిగిందంటే తనూజాకి ఓటు అప్పీల్ మళ్ళీ సెకండ్ సార్ ఓటు అప్పీల్ వచ్చింది. ఓటు అప్పీల్ వచ్చినప్పుడు ఆల్రెడీ తను ఓటు అప్పీల్ చేసేసింది. ఓటు అప్పీల్ చేసినప్పుడు ఎవరికొకరు బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి ఇవ్వచ్చు. కానీ తను ఇవ్వలేదు. తన స్వార్థం తను చూసుకుంది. సంజన గారు అండ్ తనూజ గారు ఓటు అప్పీల్కి వెళ్ళారు ఆడియన్స్ దగ్గరికి. అందరూ కలిసి తనూజ గారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు ఆడియన్స్. సో తనూజ గారు ఓటు అప్పీల్ చేసుకున్నారు. ఓటు అప్పీల్ చేసుకున్నప్పుడు ఒక ఆడియన్ అడిగారు, ఇమానియల్ నువ్వు నాకు ఫ్రెండే కాదని తిట్టారు మీరు, తర్వాత కనీసం సారీ అన్నా చెప్పలేదు, ఎందుకంత మీకు ఇగో అని అడిగితే తను చెప్పిన సమాధానం దాటివేసి ధోరణిలోనే ఉంది తప్ప కన్వీనియన్స్గా లేదు. కాకపోతే మొత్తం మీద ఈరోజు తనూజకి నెగిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే తను కవర్ చేసుకోలేకపోయింది. సో ఈరోజు జరిగింది అది. సుమన్ శెట్టి గారు కనపట్టలేదు. భరణి గారు బాగానే ఉన్నారు. డెమాన్ పవన్ కూడా ఈరోజు పెద్దగా ఏమీ లేదు. అండ్ కళ్యాణ్ పాపం టికెట్ ఫినాల్ వెళ్ళిపోవడం వల్ల ఖాళీగా తిరుగుతున్నాడు. ఇక అసలు ఆ ఛాన్సెస్సే రావట్లేదు తనకి. సో రేపు ఫ్రైడే కాబట్టి ఈ వీక్లో లాస్ట్ కాబట్టి సో సెకండ్ ఫైనలిస్ట్ కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ ఇద్దరూ కలిపి ఈ ఆడియన్స్తో మాట్లాడిస్తే ఎక్సలెంట్గా ఉంటుందని అది నా ఉద్దేశం. అది మరి బిగ్ బాస్ ఎంతవరకు కరెక్ట్ చేస్తాడో అనేది చూడాలి. ఈరోజు ఓటింగ్ కానీ వచ్చినట్లయితే ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. సెకండ్ ప్లేస్లో ఎమాన్యుయల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో సంజన ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో భరణి గారు. లాస్ట్ అండ్ లీస్ట్ సుమన్ శెట్టి గారు. ఇలా కొనసాగుతుంది. తనూజ గారికి అయితే ఓటింగ్ అయితే పెరగలేదు. డెమాన్ పవన్కి బాగా పెరిగింది. ఎందుకంటే రీతు చౌదరి ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోవడం తన ఓటింగు. కళ్యాణ్ ఏమో నామినేషన్లోకి లేకపోవడం వల్ల వీళ్ళిద్దరు ఓటింగ్ డెమాన్ పవన్కి పడుతుంది. సో కాబట్టి డెమాన్ పవన్ సేఫ్లోనే ఉండొచ్చు, టాప్ 5లో ఉండిపోవచ్చు. మొత్తం మీద సంజన గారు కానీ భరణి గారు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండరు. ఆల్రెడీ సుమన్ శెట్టి గారు ఈ మిడ్ వీక్ వెళ్ళిపోతే గనక చెప్తున్నా ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం సంజనానే వెళ్ళిపోవచ్చు. భరణి గారు నుంచుతారని అనుకుంటున్నాము. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఇది జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.